హే చిచ్చాస్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన మాట్లాడుకుందాం. నాకు ఒక విషయం చెప్పుర్రి. మనం చదువుకునేటప్పుడు అందరూ మనల్ని మంచిగా చదువుకో, మంచి మార్క్స్ తెచ్చుకో, అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకో, ఫస్ట్ ర్యాంక్ రావాలి, సెకండ్ ర్యాంక్ రావాలి అని ఇట్లా చెప్తారు కదా. అసలుకి పిల్లల్ని ఎందుకు చదివిపిస్తారు? ఒక మంచి జాబ్ లేదా మంచిగా పైసలు సంపాదించాలనే కదా. కానీ అందరూ ఒకటి మర్చిపోతున్నారు. జాబ్ లేదా పైసలు సంపాదించాలంటే డిగ్రీ పట్టానే ఉండనక్కర్లేదు. 10th అయిపోతే ఇంటర్, ఇంటర్ అయిపోతే బీటెక్, ఇలా ఒక మాయలా అనేది పడిపోయారు. నిజంగా ఒక విషయం చెప్పండి, డిగ్రీ పట్టాతో ఒక ప్లేట్ ఇడ్లీ అయినా సంపాదించగలరా? అదే మీరు ఒక పని పైన దృష్టి పెట్టి ఆ పని నేర్చుకుంటే ఆ పని ద్వారా మనం పైసలు సంపాదించుకోవచ్చు కదా. ఈ విషయం ఎందుకు అందరు మర్చిపోతున్నారు? నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 10 సంవత్సరాల అబ్బాయి తనకు చదువు అవ్వలేదని ఏదో ఒక ఎలక్ట్రిక్ షాప్ లో పనిచేయడం మొదలుపెట్టిండు. అలా 10 సంవత్సరాల అబ్బాయి ఆ ఎలక్ట్రిక్ షాప్ లో పని చేస్తూ 10 సంవత్సరాలు గడిచింది. ఆ 10 సంవత్సరాలు గడిచిన కాలంలో కూడా అతను పని చేస్తూ పైసలు సంపాదిస్తూ అలా 10 సంవత్సరాలు గడిపేశాడు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకుంటే అతను 10 సంవత్సరాల్లో పని నేర్చుకున్నాడు, పైసలు సంపాదించాడు. అదే ఇంకో వైపు 10th అయ్యాక ఇంటర్, ఇంటర్ అయ్యాక బీటెక్ చేసిన ఒక ట్రిపుల్ స్టూడెంట్ అతడు ఆ డిగ్రీ పట్టా తీసుకొచ్చిన తర్వాత ఒక స్విచ్ బోర్డు గురించి కూడా అతనికి ఇంత కూడా తెలియదు. ఏ జాబ్ చేయాలన్నా ఆ పని గురించి తెలుసుకోవాలి. ఈ డిగ్రీ సర్టిఫికేట్ ద్వారానే అతనికి ఇది సర్టిఫైడ్ అని చెప్పలేము. ఈ కాలంలో చదువు అనేది ఒక పెద్ద బిజినెస్ లా మారిపోయింది. ఒక్కసారి ఆలోచించండి.